Andrew9 Hospital, first time in South India, advanced andrology, urology మరియు సెక్సువల్ క్లినిక్, బేగంపేట్, కూకట్పల్లి. ఈ మీ మ్యారేజ్ టైంలో పెళ్లి పీటల మీద నించున్న పిక్. మీరు ఎవరినో వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా ఉంది. కరెక్ట్? అది మీకు బెదిరించినట్టు కనిపిస్తుందా? అంటే నేను నువ్వు టిఫిన్ చేసావా, భోజనం చేసావా అని అడిగినట్టు కూడా ఉండొచ్చుగా. ఇప్పుడు దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్, టిఫిన్ చేసావా అని అడిగినట్టు కూడా ఉండొచ్చు. సో అలా ఎవరన్నా అడుగుతున్నారా పెళ్లిపేట మీద నుంచి? అంటే నాకు అది మీరు చూపించిన ఫోటో నాకు అలా అనిపించింది. అదే పెళ్లిపీటల మీద ఎవరైనా బెదిరిస్తావా, ఒరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని ఎవడైనా అంటావా మనం? అది కాదు, నాకు అనిపించింది అది. వచ్చుంటారు, థ్యాంక్ యూ వెరీ మచ్, టిఫిన్ చేసావా అని అడుగుంటూ ఉంటాను అంతేను. ఎందుకంటే మా ముహూర్తం 11:29 కనుక, సో మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ టైం వచ్చి ఉంటాడు, టిఫిన్ చేసావా అని అడిగి ఉంటాను. అది సో అక్కడ కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన తర్వాత మనం మినిమం ఏంటి హ్యాపీనెస్ ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత అడుగుతాం కదా, టిఫిన్ చేసావా, ఏ చేసావా అని, ఆర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ యూ అనేది. సో ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఒక్కసారి ఏమైనా గుర్తొచ్చాయా? పక్కన శైలజ్ గారు ఉన్నారు. ఇది ముహూర్తం అయిపోయిన తర్వాతే అనుకుంటాను, ఎందుకంటే తన మీద మా ఇద్దరి మీద అక్షంతలు ఉన్నాయి. అక్షత ఇది జీలకర్ర బెల్లం ఉందా చూడండి, ఉందండి, ఉంది కదా, రైట్. సో అది అయిపోయిన తర్వాత, ముహూర్తం అయిపోయిన తర్వాతే, ఆ టైంలో 11:29 అన్నాను కనుక మోస్ట్ ప్రాబ్లీ భోంచేసి వెళ్ళాలి అనేదైనా చెప్తూ ఉండాలి నాకు తెలిసి. భోంచేసి వెళ్ళాలి అదేనా, అలాగే ఉంది నాకు ఫీలింగు. ఎవరిని అంటున్నాను అంటే మోస్ట్ ప్రాబబ్లీ చుట్టాలు, ఎందుకంటే అందరూ అమ్మ నాన్నగారు మా తమ్ముళ్ళు చూసుకుని ఉంటారు. సార్ సంబంధించిన బాలు గారు కూడా ఉన్నారు, నవ్వుతున్నారు ఆయన. సో నేను అంతవరకు కట్ చేసి మీ ఇద్దరు ఫోటోనే ప్లస్ ఆ ఫింగర్ వరకే తీసుకున్నాను నేను. మోస్ట్ ప్రాబబ్లీ అంతలాగా అడిగితే నాకు తెలిసి అడిగే రాజేంద్ర ప్రసాద్ గారిని ఏమైనా అడిగి ఉంటుంటాను, రాజానే అయి ఉంటాను. ఎక్స్ప్రెషన్ కొద్దిగా మ్యాచ్ అవుతుంది, సో ఖచ్చితంగా ఆయన అయి ఉండొచ్చు. నాకు తెలిసి రాజా వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. బాబు హీ వాజ్ టేకింగ్ కేర్, వచ్చిన ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, కూర్చోబెట్టడం అన్నీ చేశారు. సో నాకు నా అవగాహన ప్రకారం అదే అయి ఉండాలి. మరి అది కాకపోతే ఇంకెవరు, విఠల్ సార్ ఉండాలి, సార్ సెక్రటరీ గారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకున్నారా అని చెప్పినా ఉండాలి, అంతే. మరి ఏది కరెక్ట్ నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేస్తున్న సినిమాలు ఏంటున్నాయండి? ఒకటి ఓజీ అండి, పవన్ కళ్యాణ్ గారు. అది ఒక మంచి రోల్ అది. తర్వాత శంకర్ గారు, రామ్ చరణ్ గారిది, దిల్ రాజు గారి సినిమా ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ చేయబోయేదేమో యాత్ర 2 ఒకటి, డైరెక్షన్ యాత్ర 2. తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు నితిన్ గారి హీరోగా అదొక సినిమా చేయబోతున్నానండి. తర్వాత సంతోష్ గారు అని చెప్పేసి ఇదివరకు మన సుబ్రహ్మణ్యపురం ఆయన డైరెక్షన్ ఒక సినిమా వారాహి అని సినిమా టైటిల్, దాంట్లో ఒక పాత్ర చేయబోతున్నాను. ఇవి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే ఒక విధంగా నిజంగా వెరీ హ్యాపీ. ఏంటంటే ఇవాళ ఈ యంగర్ డైరెక్టర్స్ అందరూ స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ, ఏదో కాస్ట్ చేస్తే బాగుంటుంది, ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. ప్లస్డ్ అమ్మ నాన్నగారు ఆశీర్వాదం అనండి, పెద్దల ఆశీర్వాదం అనండి, లేకపోతే ప్రేమాభిమానాలు అండి, ఇట్ ఇస్ థింగ్. బట్ అయితే నాలో ఇంకా ఆ జీల్ కానీ అర్జ్ కానీ సావలేదు. ఇంకా చేయాలి తపన ఉంది, తాపత్రయం ఉంది. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఇంకా బాగా చెప్పాలి అని కోరిక ఉంది. అదే నా ఎనర్జీ. అందుకే అద్భుతమైన సినిమాలు ఇంకా వస్తున్నాయి మీకు. అంత దేవుడు అండి. నేను చెప్పేది ఏంటంటేనండి, దైవ సంకల్పం, దైవ ఆశీస్సులు లేకపోతే జరిగేవి కాదండి. ఇప్పుడు నేను అంటే పర్టికులర్ నిజం మాట్లాడకూడదు, నాకున్న పర్సనాలిటీకి, అప్పుడు ఉన్న పర్సనాలిటీకి ఇప్పటి వరకు నేను ఇంతకాలం ఈ సుదీర్ఘమైనది జర్నీ జరగడం అంటే ఇది నిజంగా ఆయన ఆశీస్సులే కదా. ఎందుకంటే నాతో ఎంతోమంది స్టార్ట్ అయ్యారు. అవునండి, కానీ చాలా మంది ఇప్పుడు నాతో ఎంతోమంది స్టార్ట్ అయ్యారు, అనుకోకుండా కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, విడిచి వెళ్ళిపోయారు.
కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. సో ఆ దీని మీద చూసుకుంటే ఐఎమ్ లక్కీ. మోకాళ్ల కీళ్ల నొప్పులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్